ఏంటండి ఇది? నాకు అర్థం కాక అడుగుతాను, ఈ సమాధుల్లో మందు కొట్టడం ఏంటంటే? ఏ నీకు దెయ్యాలంటే భయమా? అంటే ఇంత ముందు భయం ఉండేది, ఇప్పుడు అసలు భయమే లేదు. ఏ దెయ్యాలు నా వెంట్రుకు కూడా పెగలు. ఆహా. నా మెళ్ళలో ఆంజనేయ స్వామి పెళ్ళుంది. ఇదేనా అదే? అమ్మా, అది కొట్టేసావా? నాకు దెయ్యాలంటే యూరినల్స్, అందుకే నీకు తెలియకుండా నీ దగ్గర నుంచి ఇది కొట్టేసా. ఏది ఒకసారి గట్టి కళ్ళు మూసుకుని ఓ పెగ్గి తాగు, భయం మొత్తం పోద్ది. భయం పోద్దా? ఆ పోద్దే. కొట్టు. ఒట్టు. భయం పోవాలా? నువ్వు పోతే అది కూడా పోద్దురా. ఏ మిస్టర్, సిగరెట్ ఉందా? ఇల్లు గాలి ఒకటి నడుస్తుంటే ఇంకోటి గాలి ఎవడో ఏడ్చాడంట. అవును, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? లారీ గుద్దితే వచ్చా. లారీ గుద్దితే? ఆగు. ఓం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాదిగం. ఏంటి బావా? ఇప్పుడు ప్రకటనలు. ఇది ఆనందవి ఆటో స్టార్టింగ్ నవ్వు. ఇది నూకు నవ్వి కప్తాలి తీరా నవ్వు. నవ్వు తన్ని తీరా నవ్వు. నవ్వు తనివి తీరా నవ్వు. ఇప్పుడు వార్తలు చదువుతున్నా. మిమిక్రీ కింగ్ ఓ పాలు బయటకు వస్తా. నన్నే ఈ ఏరియాలో నన్ను అందరూ మిమిక్రీ కోకిల, మిమిక్రీ తుఫాన్, మిమిక్రీ సునామీ అని పిలుస్తారు. ఓహో కదరా? ఎవరో ఫ్యాన్స్ వచ్చుంటారు, వెళ్ళి దర్శనం ఇచ్చొస్తాను. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎవరు వచ్చారో ఏంటో. అయ్యి బాబోయ్, నేను ఏం పొడుచుకున్న నొప్పి ఇంకా తగ్గలేదు. ఇప్పుడు ఈడెక్కడ పొడుతాడో ఏంటో. నమస్తే సార్, ఏంటి ఎలా వచ్చారు? ఏందా ఇది? రోజు 6 గంటలకు ఊదే సైరను ఈ రోజు 8 గంటలకు ఊతే నేను అట్టగా నిద్రలేసేది నా తుండుగుడ్డా. సైరనా? మరే సుప్రభాతమా? ఏమయ్యా, ఊదే సైరన్ సరిగా ఊదపడలా? దీనికి తోడు క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ ఒకటే. నీ క్లోజప్ అడ్వర్టైజ్మెంట్తో నా బామ్మది క్లోరోపాయం పెట్టావు కదరా. ఆడు ఇప్పుడు లేస్తాడు, అసలు లేవడం నా తుండుగుడ్డ. ఏదైనా పని చేస్తే పద్ధతిగా ఉండాలయ్యా. అసలు ఏ మనిషి నా తుండుగుడ్డ? మరి అంత దారుణంగా పొగడేకండి సార్, నా సిగ్గేస్తుంది. సిగ్గుపడి చాలు కానీ పోయి పని చూసుకో. ఓకే, మీ ఆవిడకి ఆటోగ్రాఫ్ కావాలి అంతే కదా? ఓకే, సాయంత్రం ఇచ్చేస్తాను. అలాగే ఏం పర్లేదు సార్, ఆటోగ్రాఫే కదా, నాకు అలవాటే. ఎక్కడ చూసినా మనకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు రా. అందరూ ఆటోగ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్స్ అంటున్నారు. మనం గిన్నిస్ బుక్ లో ఎక్కుతున్న న్యూస్ ముందే లీక్ అయిపోయినట్టుంది. ఎందుకురా మా దగ్గర రీలు? వాడు చెప్పిందంతా మేము విన్నాం. నీకు ఇది అవసరమారా? అంటే మన కాలనీలో అందరినీ సంతోష పెట్టినట్టు ఉంటది, అలాగే మన ప్రాక్టీస్ కూడా ఇంప్రూవ్ అయినట్టు ఉంటది కదా. అది అర్థం కాలేదు, ఏదో ఒక ఇష్టం తిట్టేస్తున్నాడు. వదిలేరా, ఇది నీకు కొత్త ఏం కాదు కదా. ఏరా అయితే రేపు నిన్ను తిట్లు తిని. అయ్యో, ఆ ఛాన్స్ నాకు ఎక్కడ ఇస్తావురా? బాబు తమరి గోత్రం? ఆ దేవుడి గోత్రమే మా గోత్రం అండి. భగవద్భగవదాచార్య రూపేణ అష్టోత్తరనామార్చనం కరిష్యే. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. పంతులు గారు, మేము వెళ్లే పని సక్సెస్ అవ్వాలని దీవించండి. తప్పకుండా, అంతా సవ్యంగా జరుగుతుంది. విజయీ భవ. అంతా మీ ఆశీర్వాదం అండి. మావా, ఎన్నాళ్ళని ఇలా ఇల్లు కోసం తిరగాలి? కాళ్ళు అరిగేదాకా. అవసరం లేదు, అదిగో ఖచ్చితంగా పని అవుతుంది. సాయిరామ్. కిలో 10 రూపాయలే, అదేమో అనకాపల్లి అయితే కిలో 3 రూపాయలే తెలుసా? అట్టయితే అనకాపల్లి కొనుక్కోండమ్మా. ఏంటే నోరు ఓపెన్ అవుతుంది ఏంటి? లేకపోతే మీరు అలా అడిగితే ఎట్టమ్మా, మేము బతకాలి కదమ్మా. నువ్వు బతకడం కోసమే కొనేయాలంటావు. సర్లే, కాస్త గంపెత్తండి. ఏంటి మోసేదా పెట్టుకోలేటి? ఇలాంటి పనులు మా అనకాపల్లి వాళ్ళకి అలవాట్లేదు. వెళ్ళే
పొద్దునే బాలే ఆంటీ. ఎవడాయ్ నన్ను ఆంటీ అనేది? ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్లా అంత ఫెయిర్ గా ఉంటే ఆంటీ అంటానికి నీకు నోరేలా వచ్చిందిరా? మా వాడికి కొంచెం సైడ్ ప్రాబ్లంలే చెల్లెమా. చెల్లెమా బయట టూలెట్ బోర్డు ఇవ్వడానికే పెట్టిందన్నయ్యా. టూలెట్ బోర్డు మాకెందుకండి, ఒక్కసారి ఇల్లు చూపిస్తే అడ్వాన్స్ ఇచ్చేస్తాం. చూడటానికి చాలా సాఫ్ట్ గా ఉన్నారు. అవునండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అవునా? అయితే శాలరీలు బాగుంటాయి. రెండన్నయ్య అడ్వాన్స్ దేవుని ఇల్లు చూద్దరు. అలాగే చెల్లి. రెండన్నయ్య ఇదే మా ఇల్లు. మేము కొత్తలు కట్టుకున్నాం, అందరం వెళ్ళిపోతున్నాం, అందుకే అద్దెకి ఇచ్చేస్తున్నాం. ఇది హాలు. నీ మనసులాగే చాలా విశాలంగా ఉంది చెల్లెమ్మ. ఏంటి పెద్ద నిన్నే హాల్ చాలా బాగుంది. మీ వారికి మంచి టేస్ట్ ఉంది అంటున్నాడు మా వాడు. టేస్టా బందా? ఆయనకేం తెలుసు టేస్ట్ అంటే? ఇదంతా నా టేస్టే. ఆయన టేస్ట్ ఏంటో ఫస్ట్ నైట్ రోజే తెలిసిపోయింది. బాత్రూమ్ ఎక్కడ చెల్లి? అదేంటన్నయ్యా బెడ్రూమ్ చూడకుండా బాత్రూమ్ అంట? అదేమో నా రీతిలో నా బెడ్రూమ్, ఇదేమో కిచెన్, ఇదేమో దేవుడి గది. అన్నయ్య మాస్టర్ బెడ్రూమ్ పైన ఉంది. చెల్లి అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్ ఎక్కడ ఉంది? అదేనా నా బెడ్రూమ్ లో ఉంది. రండి చూద్దరు కదా. ఇదే మాస్టర్ బెడ్రూమ్. బాగుందా? చాలా బాగుంది చెల్లెమ్మ. ఇంతకీ బాత్రూమ్ ఎక్కడ ఉంది? అయ్యో నీకు బాత్రూమ్ అంటే ఇష్టం లాగా రండి చూపిస్తాను. అంటే అన్ని మావాడు అక్కడే ఆలోచిస్తాడు చెల్లెమా. అన్నయ్య ఇదే బాత్రూమ్. గేదర్ ఉందా చెల్లెమా? ఇక్కడ పెట్టామన్నయ్య. స్విచ్ ఉందా చెల్లి? అయ్యో ఉందన్నయ్య. మరే గాలి అది వస్తుందని అన్ని పెట్టించావు ఇక్కడ. ఏంటి తలుపేసేసారు అన్నీలు? అన్నీలు దొంగలా ఏంటి పేరు? అవును చెల్లెమ్మ, తాత బిర్ల. అయ్యో అన్నీలు తప్పిండు బాబోయ్. ఎలాగా నా మొక్క తిరిగి భయం వేసేస్తుంది. మేము అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పు. అనవసరంగా అరిసావు పేక్కో చేస్తా. చెల్లెమ్మ పద. నీకురా. ఇందులో లేదు. చెల్లెమ్మ నీ గాజులు పట్టుకెళ్తున్నానే. దీన్ని ఏంటది? తోబుట్టు ఉచ్చు ఉప్పు ఎక్కువ ఉంటుంది దీనికి. చెల్లి బొమ్మలంటే ఇష్టం అనుకుంటాను. ఎందుకన్నా పనుకోవాలి. పెనదుర్గా ఎలా ఉన్నావు నాయనా? ఇన్నాళ్ళ కరుణించావా తండ్రి నా స్వామి. ఏంటి మాయా మనం దొంగతనానికి వచ్చినట్లేదు, సూపర్ మార్కెట్ షాపింగ్ వచ్చినట్టుంది. నేను చూసి ఐడియా వచ్చింది. టూలెట్ బోర్డు చూసి వచ్చాం. ఇల్లు అద్దెకిస్తారా? ఇస్తాం. ఇస్తారంటే పదా. నమస్కారం. నమస్కారం. ఇల్లు చూద్దామని వచ్చాం. ఇందాక మేము అలాగే వచ్చాం. చూడడానికి ఉంటదండి. పెద్ద హాలు, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్, వెనకాల కిచెన్, పక్కన దేవుడి గది, పైన మా మామయ్య పెద్ద అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. బంజారా హిల్స్ లో పెద్ద ఇల్లు కట్టుకున్నాం అండి. నేను మా మామయ్య గారు అక్కడ షిఫ్ట్ అవుతున్నాం. బాత్రూమ్ లో గేజర్ కూడా ఉందండి. చెల్లి స్విచ్ కూడా ఉందండి. ఓహో అలాగా. అయితే మీరు ఎంత రెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 1 minute. ఏంటి ఎక్కడికి వెళ్తున్నా? చెల్లిని వద్దామని. వస్తే మనం వస్తాం. ఏమండి ఇల్లు చూస్తే బ్రహ్మాండంగా ఉంది. 5,000 అడుగుదాం. కాదు కూడదంటే 6,000 తీసేసుకుందాం. సరేలేవే. ఇదిగో మామయ్య రెంట్ ఎక్కువ చెప్పొద్దు. 4,000 చెప్పి 3,000కి ఇచ్చేద్దాం. ఏమంటావు? అదేదో వాళ్ళే అంటారు. ఇదిగో మామయ్య నీది అసలే జాలిగుండా. 4,000కి ఒక పైసా తక్కువైనా మనం. అంతే. అయితే చెప్పు మరి. ఏమండి రెంట్ 4,000, 5 నెలలు అడ్వాన్స్. 5 4 10,000 అంతే. అంతే. మేము ఇప్పుడు 5,000 తెచ్చాము, మిగతా 5 రేపు ఉదయం ఇస్తాం. ఈ లోపల ఎవరిని అద్దెకొస్తే ఇల్లు కూడా మేము ఇచ్చేస్తాం. అంతే. ఎందుకంత టెన్షన్ పడతారు? మీ చేతి గాజులు ఉన్నాయి కదా, అవి ఇలా ఇచ్చి రేపు ఆ డబ్బులు ఇచ్చా గాజులు తీసుకెళ్ళండి. చెప్పాం.
గురువు గారు మీరు ఎలా వచ్చారు? బైక్ మీద నాయన. అలానా? ఓసారి బైక్ ఇస్తే అలా బ్యాంక్ వెళ్ళొస్తాం. దానికే మహాభాగ్యం. తీసుకెళ్ళండి. థ్యాంక్స్. గురువు గారు ఏదైనా ఇచ్చేసి ఇలా అన్నారే. భలే ఇల్లు పట్టేశాం కదూ. వెళ్ళి లోపల అంతా చూద్దాం రా. ఇల్లు చాలా బాగుందండి. తొందరగా స్టార్ట్ చేయరా బాబు, వాళ్ళు వచ్చేసి ఇలా ఉన్నారు. ఆడిచ్చింది ఇంటిదానా బండితాను, అసలు బండి ఆడిది కదేమో. అయ్యి బాబోయ్, అమ్మో అయ్యో నా ఇల్లు. అయ్యి బాబు నేను వెళ్తున్నాను, నువ్వు అలాగే కొట్టుకో. మనం ఒలింపిక్స్ వెళ్ళిన గోల్డ్ మెడల్ వచ్చేదేమో. నువ్వు ఆ గొంతులోకి వెళ్ళు, నేను ఈ గొంతులోకి వెళ్తా. మనం అక్కడికి వెళ్తాం. అలాగే వెళ్దు. రే ఉమాదేవి, అర్జెంట్గా వెళ్ళి బండి తీరా పద. అర్జెంటా? తుప్పలకెళ్ళి నీళ్లు పట్టుకొస్తాను. అర్జెంట్గా అయితే అది ఎక్కడికి వెళ్తా చూడాలి. పద త్వరగా తీ, త్వరగా పద. స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి. రే ఉమాదేవి వెనకాల ఎందుకురా? దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, వాళ్ళేంటి తేల్చేయాలి. చీ ఊరుకోరే అదో రోడ్లు నువ్వు మరీ నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు. ముందు నువ్వు వెళ్ళరా. నన్ను నెగిటివ్ అన్నావు చూడు. గోదావరి దగ్గర ఏం పని దానికి? గోదావరి చూడటానికి వచ్చి ఉంటుందిరా. ప్రకృతి ప్రేమకులు ఉండరేంటి నాలాగా? ఆడేనా ప్రకృతి? నా కొడుకే అయ్యి ఉంటాడు. ఆడెవడో అడ్రస్ అడగడానికి వచ్చినట్టున్నాడు రా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కంబైన్ స్టడీస్ ఏమరా? రాజిపోద్ది. సారీ పార్దు, నిన్ను ఇవాళ కూడా వెయిట్ చేయించాను. నీకోసం ఆ మాత్రం వెయిట్ చేయలేనావమ్మా. రాత్రి అసలు నిద్ర పట్టలేదు తెలుసా. ఇప్పటికీ ఏసీ కూడా ఫుల్లోనే ఉంది. అన్నీ నీ ఆలోచనలే. ఇంకా నిద్ర ఏం పడుతుంది చెప్పు. నీకు ఇవాళ గిఫ్ట్ ఇచ్చా. హే లిప్స్టిక్, థ్యాంక్ యూ పార్దు. ఉమా, నీ గుర్తుగా నాకు కూడా గిఫ్ట్ ఏమైనా ఇవ్వచ్చు కదా. ఏమి ఇవ్వాలి? ఆ ఉంగరం ఇవ్వచ్చుగా. ఉంగరమా? ఉండు. పోనీ వద్దులే, అది బంగారమేమో. ఏం పర్లేదు. అయ్యో ఇచ్చేస్తుంది ఇచ్చేస్తుంది ఇచ్చేసింది. థ్యాంక్ యూ ఉమా. ఈడే ఓనరే మరా. డబ్బులు బాగానే ఉన్నట్టున్నాయి. ఏం కావాలి సార్? నాకు ఆ బండి కావాలి సార్. అది 6 నెలల ముందే బుక్ చేసుకోవాలి. నాకు ఇప్పుడే కావాలి. అది ఆ బండే కావాలి. సార్ ఒకసారి ఓనర్ గారిని పిలవండి. ఉండండి. ఓర్ని మెకానిక్. ఆ బండి ఓనర్ నేనే సార్. అయితే ఇంకే అమ్మే. మార్కెట్లో దొరకటం లేదు సార్, కొంచెం బ్లాక్ నడుస్తుంది. ఎంత ఉంటుంది ఏంటి? 1,50,000 ఉంటుంది సార్. ఈ బండి మీద వెళ్తే పాపలు పడతారంటావా? సార్ ఈ బండి సంగతి మీకు తెలియదు సార్. ఈ బండి వేసుకుని ఇలా వెళ్తే అమ్మాయిలు అలా పడిపోతారు. ఇలా వెళ్తే అమ్మాయిలు అలా పడిపోతారా? అవును సార్. సరే పద అయితే అలా టెస్ట్ రైడ్కి వెళ్ళొద్దాం. 2 minutes సార్, డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తా. సరే వెళ్ళు. సార్ స్లో సార్, స్లోగా వెళ్ళండి సార్ ప్లీజ్ సార్. 1,50,000 బండి స్లోగా వెళ్ళడం గట్రా కొనుక్కునేది సార్. భయం వేస్తుంది సార్, కాస్త మెల్లిగా వెళ్ళండి సార్. గట్టిగా పట్టుకోరా. అది కాదు సార్, పడిపోయేలా ఉన్నాను సార్. అమ్మాయిలు పడుతున్నావు కదరా, నువ్వు పడితే అలాగా. అమ్మయ్యా, ఏంట్రా అయిపోయింది? పెట్రోల్ అయిపోయిందేమో సార్. దిగు. 1,50,000 పెట్టుకుంటే పెట్రోల్ ఆగిపోతుంది. ఏం చేస్తారు సార్ మీరు? బండి తిని సార్ మీరు చేసేది ఏం బాగాలేదు సార్. అవును అసలు ఈ బండి ఎక్కడరా నీకు? దీని పేపర్ లేరా? ఏంట్రా అలా చెప్తున్నావు? ఏంట్రా చోట్ల పట్టేస్తున్నాయి? కొట్టమంటావా? కేకలు ఎంత ఏంట్రా? నోట్లో గుడ్డలు కుక్క మరి కొడతా. నోరు
మర్యాదగా తలుపు తీయండి రా. బయటికి వస్తారా రా? ఏయ్, ఎవరం లేవో. మిమ్మల్నేరా? అసలు ఉన్నారా లేదా లోపల? ఐడియా. హౌస్ ఓనర్ గారు, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. వాళ్ళు ముగ్గురు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారు. నా కళ్ళారా చూశాను. రే విజయ్, సావిత్రమ్మలాగా మిమిక్రీ చేసి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావుంట్రా? ఆవిడ గుడికి వెళ్ళటం చూసే వచ్చాను రా. మర్యాదగా తలుపులు తీసి బయటకు రండి. పెద్ద గొప్పగా మిమిక్రీ చేసావు కదా, పోయి తలుపుతి. మంచి వయసులో ఉన్నాడు కదా, నీరసం వచ్చి వెళ్ళిపోయింటాడు. హలో, హౌస్ రెంట్ ఎలాగో ఇవ్వట్లేదు, హౌస్ ఓనర్ కి రెస్పెక్ట్ కూడా ఇవ్వరా? నీ అబ్బా, ఎన్నిసార్లు తలుపు కొట్టాలరా? సార్, ఇది మీ ఇల్లు, మీ తలుపు, మీ ఇష్టం వచ్చిన సార్లు కొట్టుకోండి సార్. దాన్ని ఏ ఎదవ ఆపలేడు సార్. అద్దిచ్చే దిక్కు లేదు కానీ ఈ ఎట్టకారాలకి ఏం తక్కువ లేదు. అయినా నీలాంటి బేవర్స్ గాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చాను చూడు, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. చెప్తాడు కానీ ఎప్పుడు కొట్టుకోడు. ఏంట్రా, నేను ఇక్కడ వాగుతూ ఉంటే నా డెడ్ బాడీ ముందే నువ్వు మౌనం వహించినట్టుగా పోజేంటి? మాట్లాడో. మీ తప్పును మీరే తెలుసుకుని మీకు మీరే కొట్టుకుంటానంటే మధ్యలో ఆపడానికి నేనేమన్నా సార్? కొట్టేసుకోండి సార్. ఈ సొల్లుకేమొచ్చు కానీ నాకు తెలిసిన కుర్రోడు ఒకడు వస్తాడు. ఓ 3 రోజులు మీ రూమ్లోనే ఉంటాడు. సర్దుకోండి. సారీ, అర్థమైన వాళ్ళతో మేము కలిసి ఉండలేం. థ్యాంక్ యూ. అయితే ఆడే ఇక్కడ ఉంటాడు, మీరు ఖాళీ చేయండి. కుదరదు అని చెప్పడానికి నేనేమండి సార్? ఇది మీ ఇల్లు, మీ ఇష్టం. రమ్మనండి సార్. అలా రండి దారికి అని పంపిస్తున్నాను. సూపర్గా ప్లేట్ మార్చావురా. ప్లేట్ మార్చకుండా ఇంకేం చేయగలం? మనం ఏమన్నా కరెక్ట్గా రెంట్ పే చేస్తున్నాం ఏంటి? రే, కొంపదీసి ఇలా ఉంటుందేమో. ఎలా 3 రోజులని చెప్పి లోపలికి వచ్చిన వాడు మనల్ని బయటికి గెంటేసి పర్మనెంట్గా ఇక్కడే టెంట్ వేసే ప్లాన్ ఏమైనా ఉందేమో. గోండాకు జెండానా? ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు, లుంగి కింద పనికొచ్చేది. పోలే, బండి తుడుచుకుందాం. ఏయ్, జెండాతో బండి దుడుస్తున్నాయిందిరా? ఇదేమన్నా జాతీయ జెండా అనుకున్నావా? అవును, వీడేమన్నా దేశ నాయకుడా? కాదు. రాష్ట్ర నాయకుడా? కాదు. పోనీ సిటీ నాయకుడా? కాదు. ఏం కాని వాడికి జెండా ఎందుకురా? అన్న రౌడీ షూటర్ రా భయ్, 15 మర్డర్ చేసిండు. అందుకే చంపేసి ఉంటారు అదోని. ఆ మొహం చూడరా, గీసుకోవడానికి బ్లేడ్ కూడా గతిలేక గడ్డం తగ్గబోయం చేశాడు. ఏంట్రా ఎక్కువ మాట వేసానా? తీసేరా చెయ్యి. ఏంటి వేద్దామని ఇలా వేసేస్తానన్నందుకే ఆయన వేసేస్తుంటారు. అవునరా, భగత్ సింగ్ పోయినప్పుడు జెండా పెట్టావా? పెట్టలే. నెహ్రూ గారు పోయినప్పుడు పెట్టలే. పోనీ గాంధీ గారు పోయినప్పుడు? అరే పెట్టలేదురా భయ్. పెట్టలేవు, ఎందుకంటే అప్పుడు నువ్వు పుట్టలేదు. కేజీలు బాడీ పెంచావు కానీ చటాకంత బ్రెయిన్ పెంచితే బాగుండేదిరా. ఎవడు అడగట్లేదు కదా అనే కదరా మీ ధైర్యం. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇదేంటి అని. రేపు ఇంకొకటి తోడవుతాడు. ఆ తర్వాత మేము 100 మంది ఉంటాం. ఆ తర్వాత 1000, లక్షలు, కోట్లు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుద్దన్నా? ఈ జెండా నీకు పెడతారు. యూస్లెస్ ఫెలో. మొత్తం బేజ ఫ్రై చేసి తిన్నాడు. అమ్మా గ్యాస్. సర్వీస్ ఛార్జ్ ఎక్స్ట్రా అంటావు కదా, నువ్వే లోపల పెట్టి బిల్లు పట్టరా. ఓకే, పెట్టేసావా? ఇదిగోండి సార్ బిల్లు. ఏంటి 306 రూపాయలు వేసావు? క్రితం నెల 267 కదా, నెలకి 40 రూపాయలు పెంచేసారా? ఈ నెల పెరిగిందిలేండి. వాళ్ళు పెంచేస్తే తలపుకుంటే అదోలా తెచ్చేస్తావు నువ్వు. నా పని అదే కదా, నా డబ్బులు నాకు ఇస్తే నా దారి నేను పోతా. నేను పాత బిల్లే ఇస్తాను. నా బండ తీసుకుపోతా. గుండు పగిలిపోద్ది. ఏంటి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అప్పటి నుంచి ఊరుకుంటున్నానా? ఎంతసేపు ఊరుకున్నది నువ్వు కాదురా, నేను. మీ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేస్తా. అక్కడ ఎవడ కడతాడు బిల్లు? నీ అమ్మ మొగుడు కడతాడా? నీ అమ్మ మొగుడు కొట్టాలని నరకాల. అవతల పప్పులు ఉప్పులు రేట్లు పెరిగిపోయి జనం రోజుకు ఒక్క పూట వండుకు తింటుంటే నువ్వు గ్యాస్ రేట్లు పెంచేసి ఆ బదులు కూడా చేయనేవా? పెంచిందేదో నేనైనట్టు నన్ను కొడతారేంటి సార్? ప్రభుత్వం కదా. దానికి బుద్ధి వస్తుందని నేను కొడుతున్నాను. నన్ను కొడితే దానికి ఎలా వస్తుంది సార్? నిన్ను తంతే నువ్వు వెళ్ళి వానంతావు, వాడు వెళ్ళి సీఎం దగ్గర మొరపెట్టుకుంటాడు. అప్పుడు వ్యవస్థలో మార్పు వస్తుంది. అయ్యా నన్ను వదిలేయండి బాబు. నేను ఉండేది మియాపూర్, వచ్చేది కొండాపూర్, పోయేది మాదాపూర్. దీన్ని బట్టి నేను ఎంత పూరో అర్థమైంది కదా సార్. ఆ పాత రేట్ ఇస్తే తీసుకెళ్ళిపోతా. మిగిలిన నువ్వు వేసుకుంటావా? లేకపోతే చంపేలా ఉన్నారుగా. అలా దారికి రా, ఇగో డబ్బులు తీసుకెళ్ళి. ఆకు మడవకయ్యా. ఎందుకు? మడిస్తే చిరిగిపోతుందయ్యా. అలాగే ఉంచితే కడిగి మళ్ళీ ఇంకొకరికి వేస్తాం. ఏంటి
ఈ ఆక్కడికి ఇంకొకటికి వేస్తావా? పాపం వాడు ఎలా తింటాడు? ఇప్పుడు నువ్వు తినలా? ఆకు తీరా. ఏయ్ ఏంటయ్యా ఇది? ఏమైందయ్యా? చికెన్ లో ఈగ చచ్చింది చూడు. ఏం మనిషివయ్యా నువ్వు? అంత పెద్ద కోడి చచ్చిపడి ఉంటే నీ కంటికి కనిపించలేదు, చిన్న ఈగ నీ కంటికి కనిపించిందా? తినవా? తిన. బాధపడకు, ఈగకు బిల్లు లేదు. కట్టాకులు కోయడానికి ఎన్ని రోజులు కావాలరా? తొందరగా కోయిరా సన్నాసి.